సహోదర సహోదరులుగా మనం గడిచిన వారంలో వచ్చేసి మనము ప్రపంచానికి శాంతి సువార్త అనే పాఠంలో శాంతి సమాధానం రావాలంటే క్రీస్తు యొక్క రాజ్యం యొక్క సువార్త అనేది సకల జనాలకి సాక్షాత్మై లోకమంతటా ప్రకటించబడాలని, తద్వారా చెడుకి అంతం వస్తుందని మనం చూసాము. అదేవిధంగా ఆ యొక్క క్రీస్తు రాజ్యం యొక్క శుభవార్తలను గురించి చూసాము. ఆ యొక్క క్రీస్తు రాజ్యం రావాలంటే అది మన చేతుల్లో ఉందని, క్రీస్తు రాజులుగా సకల అధికారంతో వచ్చినప్పటికీ ఆయనతో పాటు రాజ్యం చేయాల్సిన మిగిలిన రాజులు సిద్ధంగా లేకపోవడం వలన ఈ యొక్క సాతాను పాలన ఇంకా అనేది అంతం రాలేదని మనం చూసాము. క్రీస్తు ఏ విధంగా అయితే జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడో అదే రీతిగా జయించువారుగా ఉండటానికి, ఆయనతో పాటు సింహాసనంను పంచుకొనటానికి, రాజ్యంను చేయటానికి మనం ఆయన ప్రేమ ద్వారా, ఆయన యొక్క స్వరక్తం ద్వారా అమూల్యమైన విలువ కట్టలేని మన ఊహకి అందని ఈ యొక్క పిలుపుని మనకు అందించాడని చూసాము. కాబట్టి జయించు వారిగా మనం మారడానికి మనకున్న ఏకైక మార్గదర్శి పరిశుద్ధ గ్రంథము. అందులో యేసుక్రీస్తు మాట్లాడిన ఒక ఉపమానం ద్వారా ఎలా జయించగలమోనని పరిశుద్ధ వాక్యానుసారంగా పరిశోధించి మరీ తెలుసుకొని విశ్వసిస్తున్నాము. కాబట్టి జయించిన వారిగా వెళ్ళడానికి మనకు అవసరమైన మరిన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకొనడానికి అతి ముందుగా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథమును గురించి మరియు అది ఎలా చదవాలి అని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉందనే విషయాన్ని ఈ మధ్య ఉంచుతూ ఈ దినము ఈ యొక్క బైబిల్ని ఎలా చదవాలి భాగం 1 దీని గురించి మనము చూద్దాము. దానికి ముందుగా ఇప్పుడు మనకు తెలుసు, కీర్తనలు 25వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలియపరుస్తుంది, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. చాలా క్లియర్గా మనకు పరిశుద్ధ వాక్యం అనేది చెబుతుంది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలవారో వారికి ఆయన యొక్క మర్మాలను, ఇదివరకు పరిశుద్ధ గ్రంథంలో మరగపరచబడిన మర్మాలను తను బయలుపరుస్తాడనేసి మనం ఇందులో చూస్తున్నాం. కాబట్టి మనకు తెలుసు, యోహాను 8:32లో మనం చూస్తున్నట్లుగా సత్యం మాత్రమే మనల్ని అసత్యం నుంచి విడుదల చేస్తుంది. ఆ సత్యం ఏంటనేది మనకు తెలుసు, పరిశుద్ధ వాక్యం. నీ వాక్యమే సత్యం. ఎందుకనంటే ఈ యొక్క ప్రపంచంలో పరిశుద్ధ వాక్యం తప్ప మరేది సత్యం లేదు. కాబట్టి ప్రపంచంలోని అసత్యం నుండి మనల్ని స్వతంత్రులుగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది, పరిశుద్ధ వాక్యం మనం చేస్తుందని మనం చూడగలము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం గురించిన కొన్ని విషయాలనేది మనం చూద్దాము. ముఖ్యంగా ఈ ప్రపంచంలో క్రిస్టియన్స్ మనకు ఉన్న మొత్తం జనాభా 811 కోట్లు దాదాపు. అందులో 3/4 ఒక భాగం వచ్చేసి క్రైస్తవులు ఉన్నారు. అంటే దాదాపు 260 కోట్ల మంది జనాభా క్రైస్తవులు ఈ భూమి మీద నివసిస్తున్నారు. ఇందులో ప్రపంచంలో చాలామంది ప్రజల చేతిలో ఉన్న ఏకైక పుస్తకం ఏంటంటే అది మనకు పరిశుద్ధ గ్రంథం అనే మనం చూడగలము. అదేవిధంగా అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న పుస్తకము ఏదైనా ఉంటుందా అంటే అది యొక్క పరిశుద్ధ గ్రంథమే అని కూడా చెప్పగలము. ఒక సంవత్సర కాలానికి 100 కోట్ల బైబిల్ అనేది మనకు అమ్ముడుపోతున్నాయంటేనే మనం అర్థం చేసుకోలేం దీని యొక్క ప్రాముఖ్యత అనేది. అదేవిధంగా ఈ యొక్క బైబిల్ అనేది 736 భాషలలోకి పూర్తిగా అనువాదం అనేది చేయబడింది. అది 2023 లెక్కల ప్రకారం. ఈ 736 భాషలు అంటే అది పూర్తిగా పాత నిబంధన, కొత్త నిబంధన 2 గ్రంథాలను, అంటే పరిశుద్ధ గ్రంథం మొత్తమును 736 భాషలకి తర్జుమా చేయబడింది. అదే ఓన్లీ కొత్త నిబంధన ఒకటి తీసుకున్నామంటే 1658 భాషలలోకి అనువదించబడింది. కొన్ని భాగాలు, కీర్తనలు కానివ్వండి, యెషయా గ్రంథం, ఇలా కొన్ని పుస్తకాలు అలా తీసుకుంటే 1264 భాషలలోకి అనువాదం అనేది చేయబడింది. మొత్తం మీద ఏదో ఒక విధంగా పరిశుద్ధ గ్రంథం అనేది వివిధ భాషలలోకి అనువాదం చేయబడిన టోటల్ సంఖ్య చూస్తే మనము 3658 భాషలలోకి కనీసం కొన్ని గ్రంథాలైన పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేయబడింది. ప్రపంచం మొత్తంగా ఉన్న భాషల సంఖ్య మనం చూస్తే 7394 భాషలు. అంటే దాదాపు 50%, 50% భాషలలోకి బైబిల్ అనేది తర్జుమా చేయబడింది అనేది మనం చూస్తాము. ఇంకా అనేక భాషలలోకి ఆ ట్రాన్స్లేషన్ వర్క్ అనేది జరుగుతూ ఉండడం చూడగలము. ఇప్పటి వరకు ఎన్ని మొత్తం బైబిళ్ళు అమ్ముడుపోయాయి మొదలు నుంచి అని చూస్తే ఆ కౌంట్ అనేది మనకు ఇంతవరకు నిర్ధారించబడలేదనే విషయాన్ని మనం చూడగలము. ఇంకా కొన్ని స్పెషల్ మనం చూడగలమంటే ప్రింటింగ్ ప్రెస్, అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించబడిన పుస్తకం ఏదంటే అదొక పరిశుద్ధ గ్రంథం మాత్రమే.
సో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి సుమారు 1700 సంవత్సరాలు టైం అనేది పట్టింది. అందులో ముఖ్యంగా పాత నిబంధన అనేది 1600 సంవత్సరాల కాల వ్యవధిలో అనేది రాయబడింది. కొత్త నిబంధన ఉన్న ఆ పుస్తకములు 100 సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడింది. ఇది రాయబడింది మొత్తం వచ్చేసి మనం తెలుసు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, టోటల్గా 66 పుస్తకాలు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇవి మొత్తము రాయబడిన రచయితలు 40 మంది. ఆ 40 మంది మనం చూడగలము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వ్యక్తులు, ఒక్కొక్క విధమైన వృత్తిరీత్యా వివిధ రకములైన వ్యక్తులు. ఉదాహరణకి మనం చూస్తే లూకా, ఆయన యొక్క వైద్యుడు. మత్తయి చూస్తే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలుదారుడు. దావీదు, ఆయన యొక్క గొర్రెల కాపరి, ఆ తర్వాత రాజుగా ఉన్నాడు, ఆయన రాశాడు. సొలొమోన్ ఒక రాజు. ఆమోస్ అంజూరపు వ్యాపారి, ఒక గొర్రెల కాపరి ఆయన. మోషే సకల శాస్త్ర ప్రవిజ్ఞుడు. పేతురు మత్స్యకారుడు. ఆయనతో పాటు ఉన్న మిగిలిన సహోదరులు చేపల పట్టేవాళ్ళు. ఇలా వివిధ రకాల వ్యక్తులు అనేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది రాశారనేది విషయం మనం చూడగలం. అది కూడా కేవలము పరిశుద్ధ ఆత్మ ద్వారా వాళ్ళు నింపబడి ఈ యొక్క 1700 కాల వ్యవధిలో వీళ్ళందరి ద్వారా ఒకే వన్నెస్తో పరిశుద్ధ గ్రంథం అనేది రాయబడిందంటే ఒక అతిశయోక్తి అనేది లేదు. సో ఇక్కడ మనం చూడగలము, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దాదాపు మన చేతుల్లో, మన లోకల్ లాంగ్వేజ్ అయిన మన తెలుగు, తమిళ్, కన్నడ, మిగిలిన మన ప్రాంతీయ భాషలలోకి వచ్చి దాదాపు 160 సంవత్సరాలు అనేది అయింది. సో అప్పటికి 160 సంవత్సరాల ముందు మాత్రమే మనకి ఇది వచ్చి అవైలబుల్లో మనకు ఉంది. అంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవచ్చు, క్రీస్తు వెళ్ళిపోయి దగ్గర 2000 సంవత్సరాల తర్వాత మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం వచ్చింది. అంటే ఇంకా ఖచ్చితంగా దేవుని చిత్తం అనేది అందులో ఏదో ఉందనే విషయాన్ని మనం ఊహించగలం. ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని అనేక క్రైస్తవ సహోదరులు ఇక్కడ ఉన్న వారిలో కూడా ఎన్నోసార్లు బైబిల్ను మొదటి నుంచి ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం చివరి వరకు ఎంతోమంది ఎన్నోసార్లు, కొందరైతే సంవత్సరానికి ఒకసారిగా పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ అనేది చదివి ముగిస్తున్నారు కూడా చూస్తున్నాం. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు, ముగిస్తున్నారు. అక్కడ ఒక చిన్న క్వశ్చన్ మనం అడిగితే ఏం చెప్పగలరు అనేది ఆలోచించాలి. చదువుతున్న ప్రతి ఒక్క వచనం మనకు అర్థమవుతుందా అంటే ఏమని సమాధానం చెప్పగలం? ఖచ్చితంగా లేదనే చెప్పగలం. సో దానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు పాఠశాలలో ఒక ఉపాధ్యాయునికి విద్యార్థులకి ఏం చెప్పాలనేది క్లారిటీ ఉంటే, సరిగా తెలిస్తే దానిని విద్యార్థులకు బోధించవచ్చు. అలానే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దాన్ని బోధించే బోధకులు దాని యొక్క రహస్యాలను కానివ్వండి, పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను కానివ్వండి తెలిస్తేనే విశ్వాసులైన మనకి చాలా చక్కగా అనేది వివరించగలరు. ఒకవేళ ఆ బోధకులకి తెలియనప్పుడు విశ్వాసులకి కూడా అంతంత మాత్రమైన జ్ఞానమే, అది అర్థం కాని విధంగానే ఉంటుందనే విషయాన్ని మనం చూడగలం. సో ఇప్పుడు మనం ఈ యొక్క పాఠాన్ని చూడడానికి ముందుగా ఇది కొన్ని క్వశ్చన్లతో, కొన్ని ప్రశ్నలతో మనం దీన్ని మొదలు పెడతాము. ఎలా బైబిల్ మనం చదవాలి అనే విషయాన్ని. ఇందులో మనం మొదలుపెట్టే ప్రశ్నలు, ఇదివరకే మీరు ఈ యొక్క వచనాలను ఎన్నోసార్లు మీరు చదివే ఉంటారు, తెలిసినవి ఎంతో సుపరిచితమైన వాక్యాలు అనేది మనం చూడగలము. మొదటిది మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు చెప్తున్నాడు, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. సో ఇక్కడ దేవుడు తన మాట ద్వారా వెలుగు కలగాలి అనగా వెలుగు కలిగినట్లుగా మనం ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. అదే తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తయమును ఉదయమును కలవగా ఒక దినమాయెను. సో ఇక్కడ ఆ మొదటి క్రియేషన్ డేలో మనం చూస్తున్నాము, మొదట పగలు కలుగునుగాక అనగా పగలు కలిగింది, వెలుగు వచ్చింది. ఆ తర్వాత పగలని చీకటిని రెండింటిని ఒక పేర్లు పెట్టగా అది ఒక దినమైంది. సాయంత్రము ఉదయం కలిపి ఒక దినంగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. సో ఇక్కడ మనం ఒక దినము అంటే మనకు ఇప్పుడున్న 24 గంటలని మనం అనుకోకూడదు. ఇక్కడ అదొకటి జ్ఞాపకం చేసుకోండి. సో ఇక్కడ మొదటి దినంలో వెలుగు కలిగింది. తర్వాత వచనాలు మనం చూద్దాము. సో మనకు భూమి మీద మనకు వెలుగు రావడానికి ముఖ్యమైన ఆధారాలు ఏమిటి అంటే మనం ఏం చెప్పగలం? మనందరికీ తెలిసిందే, సూర్యుడు, చంద్రుడు. సో ఈ భూమి మీద వెలుగు రావడానికి కారణం ఈ రెండు వలన మనకు వెలుగు అనేది వస్తుందనే విషయం మనకు తెలుసు.
మరి వీటి గురించి మరి ఈ సూర్య చంద్రులను దేవుడు ఎప్పుడు క్రియేట్ చేశాడు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాము. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు గలుగును గాకయనియు అవి సూచనలను కాలమును దిన సంవత్సరములను సూచించుటకే ఇండును. సో ఇక్కడ ఆకాశ విశాలమందు జ్యోతులు అంటే అవి సూర్యచంద్ర నక్షత్రాలు మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను. సో మనం ఇప్పుడు చూడగలం, సూర్యుని బేస్ చేసుకొని మనకు క్యాలెండర్లు ఉన్నాయి, చంద్రుని బేస్ చేసుకొని క్యాలెండర్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఈ యొక్క వచనము ఈ రెండింటిని గురించి మనకు చూస్తున్నాం. తర్వాత వచనం చూస్తే, ఆ తర్వాత వచనాల నుండి మనం గమనిస్తే 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ రోజు ముగింపులో మనకు చెబుతున్నాడు, అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమును ఆయను. సో ఇక్కడ మనకు క్లియర్గా ఈ యొక్క 14వ వచనం నుంచి మొదటి అధ్యాయంలో 19వ వచనం మధ్యలో ఉన్న ప్రతి వచనము వీటి గురించి, సూర్యచంద్రుల క్రియేషన్ గురించి మనకి ఇక్కడ చెప్పబడుతున్నాడు. సో ఇక్కడ మనం గమనించగలం, ఈ యొక్క సూర్యచంద్రులను 4వ దినమున అంటే 4th డే క్రియేట్ చేశాడు దేవుడు. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, మొదటి దినమునే వెలుగు కలుగని గాక అన్నాడు, కలిగింది. కానీ ఆ వెలుగుకి కారణం మన భూమి మీద సూర్యచంద్రులు మాత్రమే. కానీ ఆ సూర్యచంద్రులు 4వ దినమున క్రియేట్ చేసినట్లుగా మనకు వాక్యం చెబుతుంది. ఇది ఎలా సాధ్యం? సూర్యచంద్రులు లేకుండా భూమి మీద వెలుగు ఎలా? క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత చాలామందికి ఎక్కువగా కీర్తనలు, సంతోషం వచ్చిందంటే మనం ఎక్కువగా కీర్తనలు చదివే అలవాటు. సో ఇందులో మొదటిది మనం చదువుదాము. మొదటి అధ్యాయంలో మొదటి 1-2 వచనాలను మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడుగాక. సో ఇక్కడ మనకు చెబుతున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఆనందంతో దివారాత్రము, రాత్రి పగలు 24 గంటలు ధ్యానించేవాడు ధన్యుడు అని మనకి ఇక్కడ చెబుతున్నాడు. సో ఇక్కడ మనం ఆలోచించగలము, 24 గంటలు దివారాత్రములు ఎవరైనా ఇది ధ్యానించడానికి సాధ్యపడుతుందా? మనం ఆలోచిద్దాం. ఉదాహరణకి ఇక్కడ చూస్తే, ఉదయం మనిషి నిద్ర లేచినప్పటి నుంచి కాలకృత్యాలు కానివ్వండి, ఆఫీస్కి తయారవ్వడానికి కానివ్వండి, మినిమం 1 అవర్ మనం స్పెండ్ చేద్దాం అనుకుందాం. తర్వాత ఆఫీస్కి ట్రావెలింగ్ టైం ఇదంతా 1 అవర్ టైం పడుతుంది. ఆఫీస్లో పని సో కంపల్సరీగా 9 అవర్స్ అనేది మనం ఉండి తీరాల్సిందే. ఇంట్లో మనకి నిత్యావసర సరుకులు కానివ్వండి, మిగిలిన వివిధ రకములైన సామాన్లు కనుక్కొనడానికి మనకి ఇంకొక గంట టైం పడుతుంది అనుకుందాం. సో ఇంటికి తిరిగి వచ్చి తయారయ్యి విశ్రాంతి తీసుకొని రాత్రి భోజనం తినడానికి మరో 2 గంటల టైం పడుతుంది అనుకుందాం. సో చివరిగా తిరిగి మళ్ళీ నిద్రకి మినిమం ఒక 7 గంటల టైం మనము దానికి కేటాయిస్తామనుకుంటే, టోటల్గా ఇక్కడే మనకు 21 గంటలు మనము స్పెండ్ చేసినట్లుంది. సో మరి రిమైనింగ్ దాదాపుగా ఒక 3 గంటలు మాత్రమే మనకు 24 గంటల్లో మనకు మిగిలింది. సో మరి ఒక సాధారణ మనిషి 24 గంటలు పరిశుద్ధ గ్రంథంను ధ్యానించడానికి ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ సాధ్యం కాకపోతే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క వచనాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని ఎందుకు ఇచ్చినట్లు? ఒకవేళ ఇచ్చింటే దాని యొక్క అసలైన విషయం ఏంటి అనేది మనకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ మన ఆదికాండంలో మొదటికి వద్దాం. మళ్ళీ ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, ఆదాముని క్రియేషన్ చేసిన తర్వాత, అయితే మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించును. సో ఇక్కడ దేవుడు మనిషిని తన రూపమందు సృజించిన తర్వాత ఏదేని తోటలో మనిషిని ఉంచి ఈ భూమికి రాజుగా చేసి ఈ భూమి అంతటా తన సంతానంతో ఫలించి వృద్ధి చెందమని ఆశీర్వదించాడు దేవుడు. కానీ ఒక చిన్న ఆజ్ఞ, ఒక చిన్న పరీక్ష అనేది అక్కడ దేవుడు పెట్టడం మనం చూస్తాం. ఆ ఏదేని తోటలో ఉన్న ఏమైనా నువ్వు ఏ వృక్ష పండ్లైనా నువ్వు తిని జీవించు అని చెప్పాడు. కానీ ఒక చెట్టు ఫలం, మంచి చెడుల తెలివినిచ్చి ఒక చెట్టు యొక్క ఫలం మాత్రం నువ్వు తినకూడదు. ఒకవేళ తిన్నట్లయితే ఖచ్చితంగా తిన్న దినమున నువ్వు చనిపోదవు అనేసి క్లియర్గా దేవుడు ఇక్కడ మనకు ఒక కండిషన్ అనేది ఇక్కడ ఇచ్చినట్లుగా దానికి తగిన ఫలితం అనేది ఉంటుందనే విషయాన్ని మనం చూడగలం. ఆ డిజొబీడియన్స్ అయితే దానికి ఫలం మరణం అనేసి ఇక్కడ క్లియర్గా మనకుంది. అదే హవ్వతో సర్పం మాట్లాడిన విషయం మనం చూడగలము. అదే ఏదోని తోటలో ఆదాము లేని సమయంలో హవ్వతో మాట్లాడినప్పుడు, ఆదికాండం 3వ అధ్యాయం
4వ వచనం నుంచి 5 వచనాలు. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కనులు తెరవబడినయు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ సర్పం తన యొక్క వంచన మనం ఇక్కడ చూడగలము. సర్పం చాలా క్లియర్గా చెబుతుంది, దేవుడు మీకు ఇలా తింటే చనిపోతారని చెప్పారా? లేదు, ఖచ్చితంగా మీరు చావనే చావరు అని ఈ సర్పం ఇక్కడ హవ్వతో చెప్పడం మనం చూడగలం. ఎందుకనంటే దేవునికి తెలుసు మీరు ఇది తింటే మీకు మంచి చెడుల వివేచన జ్ఞానం అనేది వస్తుంది, దేవదూతల వలె మీరు అవుతారనే విషయాన్ని దేవునికి తెలుసు కాబట్టి మీకు తినొద్దని చెబుతున్నాడనే విషయాన్ని ఇక్కడ సర్పం చెప్తుంది. ఇక్కడ తర్వాత ఒక వచనంలో ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, దీనికంటే ముందుగా ఇక్కడ సర్పం ఆ యొక్క ప్రేరేపణ ద్వారా హవ్వ అనేది ఆ యొక్క పండుని తినడమే కాకుండా తనతో పాటు ఆదాము చేత తినిపించి దేవునికి విరోధముగా, దేవునికి అవిధేయతగా, దేవుడు చెప్పిన దానికి విరోధముగా అక్కడ వాళ్ళు తినడం అనేది చేయడం జరిగింది. సో తిన్న తర్వాత నిజంగానే దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళు చనిపోలేదు, కానీ సర్పం చెప్పిన రీతిగానే వాళ్ళు బ్రతికి ఉన్నారు, చనిపోకుండా. సేమ్ టైం వాళ్ళ యొక్క కనులు తెరవబడి వాళ్ళు దిగంబరులుగా ఉన్నారనే విషయాన్ని ఎరిగి వారికి మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె వారు అయ్యున్నట్లుగా మనం చూడగలం. అదే మనకు ప్రూఫ్ ఇంకోటి ఏంటంటే ఆదికాండం 33వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలము. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంతుడు వాడాయను. సో ఇక్కడ దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇస్తున్నాడు, ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకడయ్యాడు ఈ యొక్క ఫలం తిని అనేసి చెబుతున్నాడు. సో కాబట్టి వీటిని బేస్ చేసుకుని మనము సర్పం చెప్పిన రీతిగానే జరిగినట్లుగా ఉంది. మరి దేవుడు ఏదైనా చెబితే అది జరగదా? ఒకవేళ లేదు మరి ఏదైనా కారణాలు ఉన్నాయి అంటే దాని గురించి మన యొక్క పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది అనేది మరొక క్వశ్చన్. తరువాత మరొక క్వశ్చన్, ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మనకు వాక్యం ఏమని చెబుతుందంటే, నీ యొక్క ఆహారమును నీళ్ళ మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. సో ఈ యొక్క వచనం మనకి చాలా క్లియర్గా చెబుతుంది, నీళ్ళలో మన యొక్క ఆహారాన్ని వేస్తే చాలా రోజుల తర్వాత తిరిగి దొరుకుతుంది, లేదా తిరిగి మనకు ఫలాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం చూడగలం. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో మనం ఈరోజు చేసుకున్న వంట రేపటి దినానికి మనం అట్నే ఉంచితే ఏమవుతుంది? దాదాపు దాని యొక్క వాసన మనం చూడలేనంత విధంగా ఆ ఆహారం అనేది తయారవుతుంది. మరి అలాంటిది చాలా రోజుల తర్వాత మీరు నీళ్ళలో వేసినా అదేమి కాకుండా తిరిగి మనకు ఫలితాన్ని ఇస్తుంది అనేసి ఇక్కడ వాక్యం చెబుతుంది. మరి దీని గురించి ఏమై ఉంటుంది? అది అక్కడ నిజంగా మనం అక్కడ చెప్పబడింది చెప్పనట్లుగానే మనం తీసుకోవాలా? ఆహారం నీళ్ళలో వేస్తేనే తిరిగి ఫలం వస్తుందని మనము అనుకోవాలా? అలా కాదు అనుకుంటే మన యొక్క పరిశుద్ధ గ్రంథం ఏం తెలియచేయాలని దీని ద్వారా చూస్తుంది. ఇది మరొక క్వశ్చన్. తర్వాత సో చాలా వరకు మనకు కొత్త నిబంధన చాలామంది సహోదరుల దగ్గర, క్రైస్తవుల దగ్గర ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా మొదటి 4 సువార్తలు మాత్రం చాలా చక్కగా చదువుతారు. మాథ్యూ, మార్కు, లూకా, యోహాను సువార్తలు అనేది చాలా ఇదిగా ఎక్కడ చదవడం అనేది చూస్తాం. అందులో ఒక వచనం మనం చూద్దాము. మత్తయి 13వ అధ్యాయం 12వ వచనం. సో ఇందులో కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వాడు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినక గ్రహింపకయున్నారు. సో ఇక్కడ వచనం చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెబుతుంది, కలిగిన వానికే ఇవ్వబడుతుంది, వానికే సమృద్ధి కలుగుతుంది, కానీ లేని వాని యొద్ద నుంచి కూడా వాడి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడుతుంది అనేది మనకి ఇక్కడ చెబుతుంది. సో ఇక్కడ చెబుతున్న కలిగబడినది మన ధనం అనుకోవాలా, లేదా మరి ఏ విషయం అయి ఉండొచ్చు, ఏమి కలిగిన వాని గురించి ఇక్కడ మనకు వాక్యం అనేది చెప్పబడుతుంది అనేది మనం చూడగలము. సో ఇది మరొక క్వశ్చన్. తర్వాత మనకు ప్రకటన చివరి బుక్లో మనం చూస్తే 12వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఇక్కడ ఒక వచనం రాయబడింది. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రాలను కిరీటముగా పెట్టుకోవడం అనేది చూడగలం. సో ఇందులో ఒక స్త్రీ సూర్యుని ధరించుకోవడం ఛాన్స్ ఉందా? తన పాదాల కింద ఒక చంద్రుడు ఉండడం, తన తల మీద 12 నక్షత్రాలను కిరీటంగా పెట్టుకోవడం. సో ఇక్కడ మనకు స్లైడ్లో చూపించబడుతున్నట్లు ఇది నిజంగా సాధ్యమవుతుందా? ఈ వచన ప్రకారం ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని తన పాదాల కింద చంద్రుని పెట్టుకొని తన తల మీద 12 నక్షత్రాలను కిరీటంగా పెట్టుకోవడం సాధ్యమవుతుందా? దీని గురించిన అసలైన విషయం మన పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది? ఇది మరి ఒక క్వశ్చన్. సో ఇక్కడ మనము
ఈ ప్రపంచంలో మిగిలిన పుస్తకాల మాదిరి మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవకూడదు, అర్థం చేసుకోకూడదు అనే విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూడగలం. ఇక్కడ ఒక కొత్తగా పెళ్ళైన ఒక జంట అనేది ఉన్నారు. వాళ్ళకి చాలా సంవత్సరాల వరకు వాళ్ళకి పిల్లలు కలగలేదు. ఆ యొక్క స్త్రీ మాత్రం, ఆ యొక్క భార్య దైవభక్తురాలు, కానీ ఆ భక్త అంత విశ్వాసి కాదనే విషయం మనం చూడగలం. ఆమె భక్తికి దేవుడు దయని బట్టి వారికి ఒక సంతానం కలుగుతుంది. సో ఆ తర్వాత ఆమె భర్త కూడా బైబిల్ని చదవడం మొదలు పెడతాడు. ఎందుకంటే తన భార్య విశ్వాసురాలుగా ఉంది, తద్వారా దేవుని దయని బట్టి వారికి ఒక సంతానం ఎన్నో సంవత్సరాల తర్వాత కలగడం బట్టి చూసి ఆ భర్త కూడా బైబిల్ని చదవడం అనేది మొదలు పెడతాడు. సో అలా ఆయన బైబిల్ చదవడానికి మొదలు పెట్టినప్పుడు మొదటిగా ఓపెన్ చేయగా కనిపించిన ఒక వచనాన్ని మనం చదువుదాము. కీర్తనలు 137వ అధ్యాయము 9వ వచనం. సో అక్కడ మనకు వచనం క్లియర్గా ఉంది. అతను చదివాడు, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఎన్నో సంవత్సరాలు లేక ఒక పిల్లాడు పుట్టాడు, ఒక సంతానం కలిగింది. సరే బైబిల్ చదువుదాం, విశ్వాసిగా ఉందాం, దేవుని నమ్ముకుందాం అని ఓపెన్ చేయగానే అతనికి కనిపించింది, నీ యొక్క పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టు, నీవు ధన్యుడు అవుతావు అని మనకి ఇక్కడ వాక్యం చెబుతుంది. మరి అతని పరిస్థితి ఏమవుతుంది? అప్పుడు ఏమని మనం సమాధానం చెప్పగలం దానికి? మరి నిజంగా బైబిల్ మనం ఇలానే అర్థం చేసుకోగలమా అంటే ఖచ్చితంగా కాదు. సో కాబట్టి ప్రపంచంలో మిగిలిన పుస్తకాల మాదిరి మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవకూడదు, అర్థం చేసుకోలేమనే విషయాన్ని ఈ యొక్క చిన్న స్టోరీ ద్వారా మనం గమనించగలము. తర్వాత ఇవే కాకుండా మరి ఇంకెన్నో క్వశ్చన్లు అనేది మన పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియని ఇతర సహోదరులు, క్రైస్తవులు కాని సహోదరులు ఒకవేళ పరిశుద్ధ గ్రంథం నుంచి ఇలాంటి క్వశ్చన్లు లేదా ఇక మొదట అడగబోయే క్వశ్చన్లు ఒకవేళ అడిగితే మనం ఏమి సమాధానం చెప్పగలమో ఒకసారి ఆలోచించాలి. సో ఇప్పుడు దేవుడు ఎంతో నీతి, ప్రేమ, కృప కలిగిన వాడు. మరి ఆయన ఎందుకు నోవాహు సమయంలో జలప్రలయాన్ని అనుమతించాడు? కేవలం ఆ యొక్క జలప్రలయం ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మరణానికి కారణమైంది, జంతువులతో సహా. కేవలం నోవాహు, అతనితో పాటు ఉన్న అతని కుటుంబం, ఒక 8 మంది మనకు బైబిల్లో చెప్పబడిన కొన్ని రకాల పక్షులు జతలుగా పక్షులు, జంతువులు తప్ప మిగిలిన అందరినీ అక్కడ నాశనం చేయబడ్డాయి. మరి దేవుడు ఎంతో నీతి, ప్రేమ, కృప కలిగిన వాడు. మరి ఎందుకు ఈ యొక్క జలప్రలయాన్ని అనుమతించాడు? ఇంతమంది మరణాన్ని ఎందుకు ఆయన చూస్తూ ఉన్నాడు? ఇంకో క్వశ్చన్, యెషయా గ్రంథంలో మనం చూడగలము, యేసుక్రీస్తుకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టాలని దీర్ఘదర్శనంగా చెప్పబడింది. కానీ యేసుక్రీస్తుకి వాళ్ళ యొక్క తండ్రి ఏమని పేరు పెట్టాడు? యేసు అని పెట్టాడు. మరి దీనికి మనం సమాధానం ఏం చెప్పగలము? తర్వాత యేసుక్రీస్తు తన పరిచర్య కాలంలో తనతో పాటు ఉన్న ఒకరితో తను చనిపోయినప్పుడు ఆ ఇరువైపులా 2 దొంగలని సిలువ వేసినప్పుడు ఒకరితో ఇలా చెబుతున్నాడు, నిశ్చయముగా నీవు నాతో పాటు ఈ దినమున పరదేశంలో నువ్వు ఉంటావు అనేసి యేసుక్రీస్తు ఇక్కడ చెబుతున్నాడు. సో ఇక్కడ మనం ఆలోచించగలం, ఈ దినమున నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండగలవు అని చెప్తున్నాడు. కానీ యాక్చువల్గా యేసుక్రీస్తు అక్కడ చనిపోయి ఆ దినము 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజున మాత్రమే ఆయన పునరుద్ధానం చెందుతున్నాడు. మరి అలాంటప్పుడు ఆ దినమునే దొంగ ఏ విధంగా యేసుక్రీస్తుతో పాటు పరదేశంలో ఉండగలరు అనే క్వశ్చన్ అడిగితే ఏం చెప్పగలము? అలానే యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య కాలంలో అతనితో పాటు వచ్చిన ఒక శిష్యులు తన తండ్రి చనిపోయినప్పుడు నేను మా తండ్రిని సమాధి చేసి నేను వస్తాను అనేసి అడుగుతాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు చెబుతున్నాడు ఏమని? మరణించిన వారిని పూడ్చిపెట్టుకుంటారు, కాబట్టి నీవు నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు చెప్పాడు. సో మరణించిన వారిని పూడ్చిపెట్టుకోవడం, దీని గురించి మనం ఏం చెప్పగలం ఆన్సర్? తర్వాత ఇంకా పరిశుద్ధ గ్రంథాల్లో మనకు హర్మెగెదోన్ అనే ఒక యుద్ధం గురించి చెబుతుంది. ఆ యుద్ధం అంటే ఏంటి, ఎందుకు జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది అడిగితే ఏం చెప్పగలం? ఇలా ఎన్నో క్వశ్చన్లు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. సో వాటన్నిటికీ మనకు సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. కానీ ఇంతవరకు వాటి గురించి మనం తెలుసా అంటే ఏం చెప్పగలం? సో కాబట్టి వీటన్నిటికీ ఎవరి దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది అని అంటే కేవలం ఒక యేసుక్రీస్తు మాత్రం దగ్గరే మనకు దొరుకుతుంది, అది కూడా పరిశుద్ధ గ్రంథం నుండి అనే విషయాన్ని మనం చూడగలము. సో దానికి మనం చదువుతాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో మనం చెప్తుంది,
లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. సో ఇక్కడ ఈ వచనం చాలా స్పష్టంగా చెబుతుంది, పరిశుద్ధ గ్రంథంలో మనకు నిత్య జీవం ఉంది, వాటిని పరిశోధించాలని. అవి యేసుక్రీస్తుని సాక్ష్యం ఇస్తున్నాయి. ఇక్కడ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాయంటే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చడం మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వచనమును బట్టి మనకు సమాధానం కావాలి వీటన్నిటికీ అని అనుకుంటే వాక్యమును పరిశోధించి చూడాలనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే దీనిలో నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. పరిశోధిస్తేనే మనకు నిత్య జీవం కలదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ మనకు పరిశోధించడం అనేది మనం ఏమని అర్థం చేసుకోగలం. మనకు తెలుసు ఇంగ్లీష్లో పరిశోధించడం అంటే రీసెర్చ్. సో ఆ రీసెర్చ్ ఏం చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం రీసెర్చ్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఉన్న లోకానుసారంగా ఉన్న రీసెర్చ్ సైంటిస్టులు ఎంతగానో వివిధ రకాల విషయాల మీద ఎంతగానో డీప్గా తన సమయాన్ని, తనకున్న ప్రతి దాన్ని, టాలెంట్ని మొత్తాన్ని అందులో స్పెండ్ చేసి వాటిని రీసెర్చ్ చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. అదేవిధంగా మనకు నిత్య జీవం కావాలి అనుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంని ఆ విధంగా మనం రీసెర్చ్ చేయాలనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సో ఈ రీసెర్చ్ని మనం 2 భాగాలుగా విభజిద్దాం. ఎలా అంటే రీ ప్లస్ సెర్చ్. సో మనం ఆ విధంగా రాయొచ్చు, రీసెర్చ్, తిరిగి సెర్చ్ చేయండి అంటే మళ్ళీ మళ్ళీ వెతకండి. దేనికోసం వెతకాలి ఇక్కడ మనకు వచనం చెబుతుంది. యెషయా 34వ అధ్యాయం 11వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేకయు ఉండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి ద్వారా వాటిని పోగు చేయను. సో ఇక్కడ మనకు వచనాన్ని మనం క్లియర్గా చెబుతుంది, యెహోవా గ్రంథముని పరిశీలించి చదువుకొనిడి. మనం పరిశీలించి చదవాలి, పరిశోధించి చదవాలి. ఇక్కడ రీసెర్చ్ మనం చేయాలి. ఎందుకు అనంటే దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. అంటే మనకి ఇప్పుడు క్వశ్చన్ ఉంది, దానికి కావాల్సిన ఆన్సరు, దాని యొక్క వాక్యము మనకి కంపల్సరీగా ఉండక మానదు, ఖచ్చితంగా ఉండి తీరుతుంది మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో. అది ఇవనేది ఆయన యొక్క నోటి ఊపిరి ద్వారా, అంటే ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా వాటన్నిటిని పోగు చేయబడడం మనం ఇక్కడ ఈ వచనం ద్వారా మనం చూడగలము. సో మనకి ఇంతవరకు క్వశ్చన్లు చూసాము, ప్రశ్నలు, వాటికి కంపల్సరీగా సమాధానం ఉంటుందనే విషయాన్ని యొక్క వాక్యము మనకు తెలియబడుతుంది. అది పరిశోధిస్తేనే, రీసెర్చ్ మళ్ళీ మళ్ళీ వెతికితేనే మనకు తెలుస్తుందనే విషయాన్ని మనము చూడగలము. సో ఎందుకనంటే అలా దేవుడు వాటిని మరుగు చేయడమే దేవునికి ఘనత, వాటిని తెలుసుకొనడమే, కనుగొనడమే రాజు యొక్క ఘనత. ఎందుకనంటే ఆ రాజుగా మనం క్రీస్తుతో పాటు, యేసుక్రీస్తుతో పాటు జయించి వారిగా వెళ్ళాలి. కాబట్టి ఓకే, మనం పరిశోధిస్తున్నాము, మళ్ళీ మళ్ళీ వెతుకుతున్నాము, మరి దేనిని కనుగొనాలి అనే విషయాన్ని మనం చూస్తే మనకి ఇక్కడ పరిశుద్ధ వచనం మనకు తెలియపరుస్తుంది. యెషయా 28వ అధ్యాయం 10వ వచనం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందరు. సో ఇక్కడ ఈ వచనంలో మనం చూడగలం, పరిశుద్ధ గ్రంథం అనేది నేరుగా రాయబడలేదు అనేది గమనించగలం. ఎలా రాయబడిందంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. సో 2 సార్లుగా రాయబడింది. ఇక్కడ చూడండి, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ప్రశ్న సమాధానం, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట. సో కాబట్టే మనం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం రాయబడి ఉంది. కాబట్టే మనము రాజులుగా ఉండే మనకు కావాల్సిన ఘనత కావాలి అంటే కంపల్సరీగా మనం దాన్ని వెతికి చదవాలి. అలా చదివితేనే మనకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది మనకు అర్థమవుతుంది, మనకున్న క్వశ్చన్లకి సమాధానం దొరుకుతుందని మనం చూడగలం. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఏమంటే ఎందుకు ఇలా రాయబడాలి? ఒకవేళ నేరుగా అందరికీ అర్థమయ్యాలని రాస్తే మరి అందరికీ ఈజీగా అర్థమవుతుంది కదా అని అనుకోవచ్చు. సో దీనికి మనము ఒక సమాధానం చూడగలం. దానికి ఒక చిన్న ఉదాహరణ చేద్దాం. మనము మన ఇంట్లో ఒక చిన్న వంట చేయాలంటేనే, అది కూడా కేవలం ఒక పూటకి, ఒక రోజు కోసమే, దానికి ఎంతో ప్రక్రియ అనేది, ప్రాసెస్ అనేది మనకు ఉండడం మనం చూస్తాం. అలాంటిది మనల్ని నిత్య జీవంలోకి నడిపించే పరిశుద్ధ గ్రంథం నేరుగా అది దేవుడు ద్వారా రాయబడాలా అనే క్వశ్చన్ అడిగితే ఏం చెప్పగలం? ఖచ్చితంగా కాదు. ఎవరైతే దానికి వెతకగలరో వారు మాత్రమే ఆ యొక్క నిత్య జీవాన్ని చేరుకునేలా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది రాయబడినట్లు మనం గుర్తించుకోగలాలి. సో ఇప్పుడు
ఇంతవరకు మనం ఎన్నో ప్రశ్నలు చూసాము. ఆ యొక్క ప్రశ్నలను మనం ఏ విధంగా పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలం అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఇలా మనం అచ్చట కొంచెం ఇచ్చట కొంచెం అనేది చూసాము. ఇప్పుడు కొన్నిటికి మనం సమాధానం అనేది మనం చూద్దాం. మొదటగా ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మనకు చూస్తాము, తిన్న దినమునే నువ్వు ఖచ్చితంగా చనిపోదువు అనేసి ఇక్కడ మనకు చెప్పాడు. కానీ ఆదాము అక్కడ చనిపోలేదు. సర్పం చెప్పిన విధంగానే జరిగినట్లుగా మనం చూడగలం. కానీ దేవుడు చెప్పింది జరగనట్లుగానే ఉంది. ఇది నిజంగా ఇంతవరకు మనం వివిధ రకాలుగా సమాధానాన్ని మనం ఈ యొక్క విషయాన్ని గురించి తెలిసి ఉండొచ్చు, విని ఉండొచ్చు. ఏ విధంగానంటే ఆత్మలో చనిపోయాడు అని అనుకోవచ్చు, లేదా ఆ తిన్న క్షణాన్నే దేవునితో ఉన్న రిలేషన్ అనేది కట్ అయిపోయింది, ఆ సంబంధం అనేది తెగిపోయింది. వివిధ రకాల ఆన్సర్లు అనేది ఇది వరకే విని ఉండొచ్చు. మరి నిజంగా మన పరిశుద్ధ గ్రంథం ఇదే చెబుతుందా? మరి దీని యొక్క జత వచనం ఎక్కడ ఉంది పరిశుద్ధ గ్రంథంలో అనేది మనం వెతికితే మనకి ఇక్కడ మనం చూడగలము. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి, ఏమయ్యనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉండదు. సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా చెబుతుంది. దీని అర్థం ఏంటంటే తిన్న దినము అంటే తిన్న రోజు ఒక దినము, అది ప్రభువు దృష్టికి ఒక దినము. కానీ మనిషి దృష్టికి 1000 సంవత్సరాలు అనే మాట అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. సో దీన్ని నిజంగానే అలానే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అని అంటే దీనికి ఒక ఉదాహరణ అనేది మనం చూడగలము. సో ఒక రూమ్లో ఒక 10 అడుగుల ఒక రూమ్ ఉందనుకుందాం. ఆ యొక్క గదిలో ఒక వైపు నుండి మరొక వైపుకి ఒక చీమ వెళ్ళడానికి ఒక 30 నిమిషాలు టైం పడుతుంది అనుకుందాం. అదే దూరాన్ని ఒక మనిషి ఎంతసేపట్లో దాటగలం అంటే ఒక 3 సెకండ్లోనే మనం దాటగలం. చీమకి 30 నిమిషాలు, మనిషికి 3 సెకండ్లు ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి. మరొక ఉదాహరణని మనం గమనిద్దాము. ఇప్పుడు భూమి మీద ఉన్న మనకు 24 గంటల్లో ఒకే సూర్యోదయాన్ని, ఒకే సూర్యాస్తమయాన్ని, సన్సెట్, సన్ రైజ్ ఒకేసారి మాత్రమే మనం చూడగలం. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, మనకు భూమికి ఒక 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్పేస్ స్టేషన్లో ఉండేవాళ్ళు ప్రతి 90 నిమిషాలకు ఒకసారి, అంటే దాదాపు 24 గంటల్లో 16 సార్లు సన్సెట్, సన్ రైజ్లను 16 టైమ్స్ వాళ్ళు చూడగలం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే సమయం అనేది వివిధ రకాల పరిశీలకులు, అబ్జర్వర్స్ ద్వారా వివిధ రకాలుగా అనేది వాళ్ళ యొక్క పర్సెప్షన్లో ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో ఇదే విధంగానే ప్రభువుకి మనకు తిన్న దినము అనే విషయాన్ని, ప్రభువుకి ఒక దినము, కానీ మనకు మనుషులకి అనేది 1000 సంవత్సరాలుగా మనకు చూడగలం. సో దీన్ని బట్టి నిజంగా మనం చూస్తే అది దేవుడు చెప్పినట్లుగానే జరిగిందా అనే విషయాన్ని మనం చూడగలం. సో దీన్ని బట్టి మనం చూడాలంటే ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనే విషయాన్ని మనం చూస్తే అది నిజంగా ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా జరిగిందా జరగలేదా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో ఆదాం బ్రతికిన సంవత్సరాలు ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో మనకు తెలియపరుస్తుంది. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతను వృత్తి పొందెను. సో ఇక్కడ ఆదాం బ్రతికిన సంవత్సరాలు 930 సంవత్సరాలు చాలా క్లియర్గా ఉంది. అంటే ప్రభువు దినము కన్నా ఆ ఒక్క రోజు కన్నా తక్కువగానే ఆదాం అనేది ఇక్కడ బ్రతికి ఆ ఒక్క దినంలోనే చనిపోయాడు. సో ఒక్క దినము దాటి బ్రతకలేదనే విషయాన్ని ఇక్కడ చూడగలం. సో ఇంతకు మించి ఆదాం 930 సంవత్సరాలకు మించి ఇంకెవరైనా ఎక్కువగా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లు బ్రతికి ఉన్నారా అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్పగలం? ఖచ్చితంగా మీకు ఆన్సర్ తెలుసు, కానీ నాకు వినిపించదు ప్రస్తుతం. ఉన్నారు. అది ఆదికాండం 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. మెతూషెల 969 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. బైబిల్లో చరిత్రలో అతి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన లైఫ్ స్పాన్ ఉన్న వాళ్ళు ఎవరంటే మెతూషెల. 969 ఇయర్స్ అనేది మెతూషెల బ్రతికాడు. అయినప్పటికీ ప్రభు దినము లోపే చనిపోయాడు. ఒక్క రోజు లోపే మెతూషెల కూడా చనిపోయాడు. ఈ ఒక్క దినము దాటి దరిదాపులకు వచ్చిన వాళ్ళు ఎవరూ లేదనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆదామే కాదు, ఆదాము సంతానంలో వచ్చిన ఎవరు ఈ ఒక్క దినము దాటి అంటే 1000 సంవత్సరాలు దాటి బ్రతకలేదు. కాబట్టి కంపల్సరీగా ఇది దేవుడు చెప్పిన రీతిగానే జరిగింది అనే విషయాన్ని మనము పరిశుద్ధ వాక్యం ద్వారా మనం చూడగలం. ఇంకో క్వశ్చన్ మనం చూసాము, దానికి జవాబు చూద్దాము. ప్రసంగి 11:1వ అధ్యాయము.
నీ యొక్క ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది అనే విషయాన్ని మనం చూడగలం. సో ఈ వచనాన్ని మనం చూస్తే నీళ్ళలో వేస్తే ఏమవుతుంది, అది చెడిపోతుంది తప్ప దానివల్ల మనకు ఉపయోగం లేదనే విషయాన్ని చూడగలం. కాబట్టి దీన్ని అలానే మనం అర్థం చేసుకోలేము. ఎందుకనంటే ఈ యొక్క వచనం అనేది సూచన భాషలో రాయబడి ఉంది కాబట్టి దాన్ని నేరుగా మనం అర్థం చేసుకోలేము. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఆహారము, నీళ్లు అనే రెండు విషయాలు మనకి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆహారం అంటే ఏంటి, నీళ్ళు అంటే ఏంటి అనేది తెలుసుకుంటే మనకి ఈ యొక్క వచనం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఆహారం ఏంటి అనేది దాన్ని మనకి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో చూడగలం. మత్తయి 4:4లో చూస్తాము. అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నది నేను. సో ఇక్కడ మనకి ఈ వచనం చాలా క్లియర్గా చెప్పబడుతుంది. మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే ఇక్కడ ఆహారం అనేది దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఇక్కడ సాదృశ్యంగా ఉందనే విషయాన్ని మనం చూడగలం. సో ఇప్పుడు ఒకటి తెలిసింది, ఆహారం అంటే దేవుని వాక్యం. 2, నీటి గురించి మనం తెలుసుకున్నామంటే, దాని యొక్క అర్థం తెలుసుకున్నామంటే ఈ యొక్క వచనం మీనింగ్ మనకు అర్థమవుతుంది. నీటికి ప్రకటన 17:15 వచనంలో మనం చూస్తే, మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. ఇక్కడ చాలా క్లియర్గా చెబుతుంది, జలములు ఎవరు అంటే ప్రజలు, జన సమూహములు, ఆయా భాషలు మాట్లాడువారు. అంటే నీరు అనేది జన సమూహములు, జనములు, ప్రజలకు అనేది సాదృశ్యంగా ఉంది. సో ఇప్పుడు మన వచనానికి వద్దాం. ప్రసంగి 11:1 నీ ఆహారమును నీళ్ళ మీద వేయము అంటే నీ యొక్క ఆహారమైన దేవుని వాక్యాన్ని జనములకు నీవు ప్రసంగించు, ప్రకటిస్తే ఏమవుతుంది, కొన్ని రోజులైన తర్వాత అది ఆ విత్తనం అనేది క్రియగా వారిలో పని చేయవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ యొక్క వచనం అనేది తెలియపరుస్తుంది. సో నీ యొక్క ఆహారమును, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నీవు ప్రజలకు ప్రకటించు, ఏదో ఒక రోజు అది కంపల్సరీగా క్రియ చేస్తుంది అనే విషయాన్ని ఆ యొక్క వచనం అనేది మనకు తెలియపరుస్తుంది. ఆ యొక్క వాక్యం మనకి ఎలా ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాము. 2 తిమోతి 3:16-17 మనం చూస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. సో మనకు తెలుసు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనేది దైవావేశం వలన అంటే పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణ ద్వారా కలిగి ఉన్నదని మనకు తెలుసు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుడు దిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. సో ఇన్ని రకాలుగా మనకి ఈ యొక్క పరిశుద్ధ వాక్యం అనేది ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూడగలం. కాబట్టి ఇంతవరకు బైబిల్ యొక్క ప్రాముఖ్యత మనం చూస్తూ కొన్ని యొక్క ప్రశ్నలకి వాటి సమాధానం చూస్తూ వచ్చాము. ఇప్పుడు అసలైన టాపిక్ మనం బైబిల్ ఎలా చదవాలి, ఇది తెలిస్తేనే మనం వీటి గురించిన విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకోగలం. సో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడానికి 7 రకాల పద్ధతులు, 7 రకాల మెథడ్స్ అనేవి మనకు ఉన్నాయి ఇది అర్థం చేసుకోవడానికి. అందులో మొదటిది టాపికల్ స్టడీ అంటే సంబంధిత అధ్యాయం, ఒక అంశాల వారీగా మనము అధ్యయనం చేయడం ద్వారా. ఉదాహరణకి నరకం, మోషే, ఆత్మ, ఆదాం. ఇప్పుడు చూసాం మనం ఇందాక క్వశ్చన్, ఆదాంకు సంబంధించిన ఆ యొక్క పదాలు వేరే ఇతర వాక్యాలలో ఉన్నాయా అనే విషయాన్ని మన అంశం వారీగా ఏ వచనాలలో వస్తాయి వాటి ప్రకారంగా మనం చదువుకుంటా పోతే మనకు బైబిల్ అనేది కొన్ని విధాలుగా ఈ యొక్క టాపికల్ స్టడీ ద్వారా మనం అర్థం చేసుకోగలము. 2వ స్టడీ వచ్చేసి పారాబుల్స్, ఉపమానాలు. సో ఉపమానాలు అనేది మనకి ఒక పాఠాన్ని నేర్పించేవి, కానీ ఒక చిన్న కథ మాత్రమే, బట్ దానికి చాలా పెద్ద సందేశం, మనకి లెసన్ అనేది అందులో ఉంటుంది. సో ఇది ముఖ్యంగా యేసుక్రీస్తు గతంలో జరిగిన వాటిని ఆధారం చేసుకొని భవిష్యత్తులో జరగడానికి అసాధ్యమైన వాటిగా అవి అయినట్లుగా చెప్పేవి ఈ ఉపమానాలు అనేవి. నెక్స్ట్ 3వ మెథడ్ వచ్చేసి కాంటెక్స్చువల్ స్టడీ, సందర్భానుసారమైన అధ్యయనం చేయడం ద్వారా మనము పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోగలము. ఈ యొక్క ఈ మెథడ్ బట్టి, సందర్భాన్ని బట్టి, అంటే దాని యొక్క వచనం, దాని యొక్క ముందు ఏంటి, దాని యొక్క తర్వాత, వీటన్నిటిని గమనించి మనం చదవడం ద్వారా మనం కొన్ని వచనాలని మనము అర్థం చేసుకోగలం అనే విషయాన్ని చూడగలము. తర్వాత సింబాలిక్ లాంగ్వేజ్, సూచన భాషగా
ఇక్కడ మనం చూడగలం. ఇందాక మనం ప్రసంగి 11:1 చూసాం. ఆహారాన్ని నీళ్ళ మీద పడేయడం అంటే అదొక సూచన భాష. అక్కడ ఆహారం అనేది ఒకదానికి సూచన ఉంది, నీళ్ళు అనేది మరో దానికి సాదృశ్యంగా ఉంది. ఆ విధంగా ఒక చిహ్నాలు, సంకేతాలను ఉపయోగించి బైబిల్ అనేది రాయబడి ఉంటుంది. కాబట్టి వాటి విధంగానే మనం చదివి అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ప్రొఫెసీ. ఎన్నో విషయాలు దీర్ఘదర్శనాలుగా రాయబడి ఉన్నాయి. మనకి యెషయా గ్రంథం యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క రాకడ గురించి ఎన్నో విషయాలు మనకు యెషయా గ్రంథంలో దీర్ఘదర్శనాలుగా రాయబడ్డాయి. వీటిని ఎలా మనం అర్థం చేసుకోగలగాలని దీన్ని బేస్ చేసుకుని మనం చదవగలం. నెక్స్ట్ టైప్ అండ్ యాంటీ టైప్, నిజము మరియు నీడగా. ఈ యొక్క నిజము, నీడ అనే విషయాన్ని మనకు పాత నిబంధనలో జరిగిన సంభవాలు, కొత్త నిబంధనలో జరిగిన విషయాలకి మనకి ఏ విధంగా అది కంపారిజన్ ఉంది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ యొక్క స్టడీ మెథడ్ ద్వారా మనం చూడగలము. చివరిగా డిస్పెన్సేషనల్ స్టడీ, కాలానుగుణంగా అధ్యయనం చేయడం. కాలాన్ని బేస్ చేసుకొని, అంటే ఈ యొక్క వచనం ఏ కాలంలో మనకు జరిగింది, 7 రకాల మెథడ్స్ని బట్టి మనము పరిశుద్ధ గ్రంథాన్ని అనేది మనం ధ్యానించగలము, మనం అర్థం చేసుకోగలము. బట్ ఈ రోజు అనేది ఇందులో అన్నీ మనము చూడబోట్లేదు. ఓన్లీ ఇందులో 3 మెథడ్స్ మాత్రం ఈరోజు చూస్తాము. వచ్చే వారం మిగిలిన 4 పద్ధతులను గురించి మనం విత్ ఎగ్జాంపుల్స్తో మనం చూస్తాము. ఇందులో మొదటి పద్ధతి టాపికల్ స్టడీ, సంబంధిత అధ్యాయం బేస్ చేసుకొని మనము ఒక వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం మొదటగా చూసింది ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో ఆదాంకి ఇక్కడ మనం చూస్తున్నాం, తిన్న దినమున నువ్వు చచ్చదవు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడ దేవుడు నిజంగా ఆదాంకి ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే, మరి ఆదాము ఓకే నేను నీకు లోబడతాను, నేను నీకు నువ్వు చెప్పిన దానికి నేను వింటాను, నేను తినను అని మనకు బైబిల్లో ఎక్కడైనా ప్రూఫ్ మనకు ఉందా? దేవుడు చెప్పిన ఆజ్ఞని ఒప్పుకున్నాడా అనే విషయాన్ని మనం అడిగితే ఏం చెప్పగలం? ఒకవేళ ఆయన ఒప్పుకోకుండానే ఉంటే మరి ఆయనకి ఇచ్చిన ఫలితం మరణం అనేది అది ఏ విధంగా దండించడం అనేది న్యాయం అవుతుంది? కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క అధ్యయనం, ఈ టాపికల్ స్టడీ, ఈ యొక్క అంశం బేస్ చేసుకొని మనం చదువుతాం, తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఆదాము మరి ఇతర వచనాలలో ఆదాం గురించి మనకు పరిశుద్ధ గ్రంథం అనేది చెబుతుంది అనే విషయాన్ని మనం చూసామంటే కంపల్సరీగా దీనికి సంబంధించిన మనకు ఆన్సర్ అనేది మనకు దొరుకుతుంది అనే విషయాన్ని మనం చూడగలం. అలా మనం దీనికి మనకు ఉపయోగపడేది కొన్ని టూల్స్ మనకు ఉన్నాయి. అందులో స్ట్రాంగ్ ఎగ్జాస్టివ్ కాన్ఫిడెన్స్ అనే ఒక బుక్ ఉంది, ఇంగ్లీష్ బేస్ చేసుకొని. యంగ్స్ అనలిటికల్ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఈ 2 బుక్స్ అనేది ఇంగ్లీష్ బేస్ చేసుకొని మనకు ఉన్నాయి. యాడమ్ అనే ఆ యొక్క ఆల్ఫాబెట్ వైజ్గా ఆ యొక్క యాడమ్ అనేది ఏ వచనాలలో మనకు వచ్చేదనే ఒక లిస్ట్ అనేది మనకు అక్కడ ఇస్తారు. అదేవిధంగా మనకి ఎన్నో బైబిల్ యాప్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి ఆండ్రాయిడ్, iOSలలో. వాటిలో సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మనం టైప్ చేసామంటే ఆయా వచనాలు, ఆ యొక్క పదం ఏ వచనాలలో అయితే ఉందో ఆ యొక్క వచనాలన్నీ మనకు అక్కడ వస్తాయి. సో ఆ విధంగానే మనం ఈ యొక్క టాపిక్ బేస్ చేసుకొని మనం వచనాలలో ఫైండ్ అవుట్ చేయగలం. ఇంకా మనకు తెలుగులో అయితే పదకోశము, డిక్షనరీ అనేవి కూడా మనకు బైబిల్ పదకోశాలు అనేది కూడా అవైలబుల్లో ఉన్నాయి అనేది మనం చూడగలం. సో ఇప్పుడు మనం చూసిన ఆదాంకి నేను ఒప్పుకున్నాను, నేను తినను అని చెప్పేదానికి మనకు ప్రూఫ్ ఏముంది అనే విషయాన్ని మనము దీనికి జత వచనం పెయిర్ అనేది మనం చూడాలి. సో ఆ పెయిర్ అనేది మనకు హోషేయ 6వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. ఆదాము నేను తినను అని ఒప్పుకున్నట్లు. ఎందుకంటే ఆదాము నిబంధన మీరినట్లు, మీరడం అంటే నేను ఒప్పుకున్న తర్వాతనే అది క్రాస్ చేసినట్లు, నేను మీరినట్లు. సో నేను తినను అని ఒప్పుకొని మరీ తిన్నాడు. ఇక్కడ మనకు చాలా వచనం అనేది చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏ విధంగా అనేది ఇక్కడ మళ్ళీ ఇజ్రాయెల్ గురించి చెప్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు సీనాయి పర్వతం ముందు మోషే ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలకు మేము లోబడతాము అని ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం ఒప్పుకున్నారు. కానీ వాళ్ళు ఆ ఒప్పుకొని కూడా వాళ్ళు కూడా నిబంధన అనేది మీరారు అనే విషయాన్ని ఒక కంపారిటివ్గా ఇక్కడ మనకు చెప్పడం చూస్తున్నాం. సో కంపల్సరీగా ఆదాం ఒప్పుకున్నాడు, మీరాడు, కాబట్టి దాని యొక్క ఫలితం మరణం అనేది వచ్చిందనే విషయాన్ని మనం చూడగలం. సో ఇది టాపికల్ బేస్ చేసుకొని మనం అధ్యయనం చేస్తే ఆ విధంగా మనం అర్థం చేసుకోగలం. 2వ మెథడ్ మనం పారాబుల్స్, ఉపమానాలు. ఈ ఉపమానాలు మనం చూస్తే యేసుక్రీస్తు ముఖ్యంగా 39 యొక్క ఉపమానాలను మనకు మాట్లాడాడు. ఆ యొక్క ఉపమానాలలో ముఖ్యంగా పరలోక రహస్యాలను బేస్ చేసుకొని అందులో ఉంచే మనకు మాట్లాడడం అనేది చూస్తాం. అందులో కొన్ని ఉదాహరణలు మనం చూసామంటే
విత్తనాలు చల్లేవాడు విత్తనాలు వివిధ రకాల నేలలు, ఒకటి మంచి నేల, ఒకటి రాతి నేల, ఒకటి ముళ్ళ కంపలో, ఒకటి బాటకు నేలన నడిచే మార్గంలో ఇలా పడ్డాయి ఆ విత్తనాలు అనే చెప్పబడే ఒక ఉపమానము. ఆవగింజే చెట్టు అది మహావృక్షంగా అయ్యి ఆకాశ పక్షులు వాటి మీద గూళ్ళు కట్టుకొని నివసించే రకంగా ఆ యొక్క ఆవగింజే చెట్టు అనేది మహావృక్షం అయ్యిందని చెప్పబడే మరొక ఉపమానం. పులిసిన పిండి మాదిరి ఉపమానం, మరెన్నో ఉపమానాలు అనేది మనకు బైబిల్లో చెప్పబడ్డాయి, యేసుక్రీస్తు ద్వారా చెప్పబడ్డాయి. ఇటువంటి ఉపమానాలు యేసుక్రీస్తు ద్వారా పరలోక రహస్యాలు అందులో ఉంచి చెప్పినప్పటికీ తనతో పాటు ఉన్న శిష్యులకు సైతం అవి అర్థం కాలేదనే విషయాన్ని మనం ఈ యొక్క మత్తయి 13వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూడగలము. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా, నేను ఇక్కడ శిష్యులు అర్థం కావట్లేదు, ఎందుకు నువ్వు ఉపమాన రీతిగానే మాట్లాడుతున్నావని యేసుక్రీస్తుని వచ్చి అడుగుతున్నాడు. అలా వచ్చినప్పుడు ఆయన యొక్క సమాధానం చూడండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహించబడలేదు. చాలా క్లియర్గా ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ మీకు అంటే అక్కడ శిష్యులు, ఆ రోజు శిష్యులు, కానీ ఇక్కడ ఇప్పుడు వినేవాళ్ళు ఉన్న మనకు ఇది అనుగ్రహించబడినది ఈ యొక్క పరలోక రహస్యాలు తెలుసుకోవడానికి. కానీ వారికి అంటే అనేకులకి, ప్రపంచంలో ఉన్న అనేకులకి ఇది ఈ యొక్క ఉపమానాలను బేస్ చేసుకుని ఈ యొక్క పరలోక రహస్యాలను తెలుసుకోవడం అనుగ్రహించబడలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అంటే వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. ఇప్పుడు మనం గత వారమే మనం చూసాం ఈ యొక్క పరలోక రహస్యం ఒక ఉపమానాన్ని బేస్ చేసుకొని మనం సూది బెజ్జం ద్వారా పరలోకంలో మనం ఏ విధంగా ప్రవేశించగలము అంటే ఆ యొక్క సూది బెజ్జం అనే ద్వారం, చిన్న ద్వారంలో ఒంటె ఏ విధంగా అయితే లోపలికి వెళుతుందో, చేరుకోగలదో, అదే విధంగా అటువంటి గుణ లక్షణాలను కలిగి మనం పరలోక రాజ్యాన్ని మనం చేరుకోగలం అనేది మనం ఒకటి చూసాము. ఈరోజు మరొక ఉపమానాన్ని అనేది మనం ఇందులో చూస్తాము. లూకా 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొని ఉంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. తర్వాత వచనం, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణెము దొరికినది వారితో చెప్పాను. సో ఇక్కడ మనం ఈ 2 వచనాలను మనం బేస్ చేసుకున్నామంటే ఒక స్త్రీకి 10 వెండి నాణాలు అనేది ఉన్నాయి. ఆ 10 వెండి నాణాలు ఉంటే అందులో ఒకటి తన దగ్గర మిస్ అయిపోయి జారిపోయినప్పుడు ఆ ఇంట్లో ఎక్కడ అది కనిపించాలని దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి వెతుకుతుంది చాలా జాగ్రత్తగా. దొరికిన తర్వాత చెలికత్తెలను తన పొరుగు వారిని అందరినీ పిలిచి సంతోషంగా, నేను పోగొట్టుకున్న ఒక నాణ్యం నాకు దొరికింది, నాతో పాటు సంతోషించండి అనేసి ఇక్కడ చెబుతుంది వాక్యం. మరి దీని యొక్క అర్థం ఏమిటి, ఎందుకు అంత ప్రాముఖ్యం? ఈ యొక్క 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఏముంది? సో ఈ రోజుల్లో మనకు వెండి నాణ్యాలు అంటే మనకు దొరకవు. సో ఒక రూపాయి అనుకుందాం, 10 రూపాయల్లో 1 రూపాయి కనిపించకపోయిన దానికి ఇంత ఇది చేయాలా, ఇంత రీతిగా ఈమె చేయాలా? మనం చేయగలమా 1 రూపాయి పోయి కనిపించకుండా పోతే? సో ఒక లాజిక్గా అనిపిస్తుందా అంటే లేదు, సరైన కారణంగా అనిపిస్తుందా అంటే కాదు. సో మరి దీని యొక్క రహస్యం ఏంటి? ఎందుకంటే ఇది ఒక ఉపమానం. సో దీంట్లో మనకు యేసుక్రీస్తు ఉంచిన ఆ యొక్క పరలోక రహస్యం ఏంటి అనే విషయాన్ని మనం ఇందులో చూడగలం. సో యేసుక్రీస్తు ఏమి మాట్లాడినా దేన్ని బేస్ చేసుకుంటే ఇజ్రాయేల్ ప్రజలను బేస్ చేసుకొని, ఆ ఇజ్రాయేల్ ప్రజల యొక్క సంప్రదాయాలను ఆధారం చేసుకొని అక్కడ ఎక్కువగా ఈ ఉపమానాలు అనేది చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటుగా ఉంటుంది, వాళ్ళ కంటి ముందే ఎప్పుడు కనిపిస్తూ ఉండదు, కాబట్టి వాళ్ళు మర్చిపోవడానికి వీలు కాదు. కాబట్టే ఆ విధంగా యేసుక్రీస్తు అనేది ఈ ఉపమానాలను వాటిని బేస్ చేసుకొని చెప్పాడు. సో ఇక్కడ ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఒకేసారి మాత్రమే వస్తాయి. అది ఎప్పుడు అంటే యూదుల ప్రకారము తనకు పెళ్లి నిశ్చయమైనప్పుడు మాత్రమే పెళ్లి కుమారుని వైపు నుంచి ఆ యొక్క 10 వెండి నాణ్యాలు అనేది ఇవ్వబడతాయి. సో పెళ్ళి అంటే నిశ్చితార్థం అయ్యే సమయానికి 10 వెండి నాణ్యాలు ఇస్తారు. కానీ పెళ్లికి 6 నెలల నుంచి సంవత్సరం రోజుల వరకు సమయం ఉంటుంది. పెళ్లి సమయంలో మాత్రం ఆ యొక్క స్త్రీ పెళ్లి కుమార్తె వాటిని తలకు అక్కడ చూపించిన రీతిగా తలకు కట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొని పోవాలి. సో ఇక్కడ తనకి ఆ పెళ్లి ఇష్టము అయితే ఆ యొక్క వెండి నాణ్యాలు బాగా దగదగ మెరుస్తాయి. ఎందుకనంటే ప్రతిరోజు వాటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తుంది కాబట్టి, తన యొక్క పెళ్లి కుమారుణ్ణి తన కాబోయే భర్తను ఊహించుకుంటూ. అదే తనకి ఇష్టం లేకపోతే వాటి గురించే పట్టించుకోదు, శుభ్రమే చేయదు.
సో తద్వారా ఏమవుతుంది, ఆ వెండి నాణ్యాలు చాలా మురికిగా నల్లగా మారిపోతాయి. సో దీన్ని బట్టి ఆ పెళ్లి కుమారునికి అర్థమవుతుంది, మంచిగా మెరుస్తున్నాయి ఈ వెండి నాణ్యాలు అంటే పెళ్లి ఇష్టమే, లేదు మురికిగా ఉన్నాయి అంటే ఈమెకి పెళ్లి చేసుకోవడం, అతన్ని చేసుకోవడం ఇష్టం లేదనే విషయాన్ని వాళ్ళు గమనించగలరు. సో ఇక్కడ కాబట్టే ఆ ఒక్క నాణ్యం కనిపించకుండా పోతే పెళ్ళే ఆగిపోతుంది. కాబట్టే తన అంత సీరియస్గా దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి చాలా జాగ్రత్తగా వెతికి దొరికిన తర్వాత అంత సంతోషంగా తనే కాదు తన పొరుగువారు తన చెల్లికత్తలతో సంతోషపడేది మనం చూడగలం. ఇది యూదుల మధ్యలో, ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో జరిగే ఒక సంభవం. దీన్ని బేస్ చేసుకుని మనకు ఒక రహస్యాన్ని అనేది పరలోక రాజ్య రహస్యాన్ని యేసుక్రీస్తు ముడిపెట్టాడు. అదే బైబిల్లో మనకు చెప్పబడిన ఒక పెళ్లి గురించి మనం చూస్తూ దీన్ని అర్థం చేసుకుందాం. జరగబోయే పెళ్లి మనకి ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేద్దామని చెప్పగా వింటిని. సో ఇందులో గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయం ఆసన్నమైంది, వచ్చింది. సో ఇక్కడ పెళ్లి కుమారుడు మనకు తెలుసు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. తన భార్యను సిద్ధపరుచుకొని ఉన్నది. సో ఇక్కడ ఆ పెళ్లి కుమార్తె ఎవరో కాదు, మనమే. నిజంగా మనమేనా? ఎలా? మరి దానికి బైబిల్ వచనం ఉండాలి కదా. ఆ పెళ్లి కుమార్తె మనమేనా అంటే అవును. అది అపోస్తలుడు పౌల్ ఆయన చెప్పిన మాటల్లో మనం చూడగలము. 2 కొరింథీయులకు 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులారైన కన్యకను ఒకే పురుషునికి అనగా క్రీస్తుకి సమర్పింపవలనని, క్రీస్తుకి నిశ్చితార్థం చేయాలని, సమర్పించాలని మిమ్మును ప్రదానం చేసి తిని కానీ. సో ఇక్కడ చాలా క్లియర్గా మనకు అపోస్తలుడు పౌలు చేత రాయబడింది ఈ పత్రిక కొరింథీయులకి. క్రీస్తుకి సమర్పించాలని, అర్పించాలని మిమ్ముని ప్రదానం చేసి తిని. సో ఇక్కడ మిమ్ముని ప్రదానం అంటే మనలను నిశ్చితార్థం చేశాడు క్రీస్తుకి వధువుగా అనే విషయాన్ని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెల గురించి చూసాము. మరి ఆ యొక్క వెండి నాణాల సంగతి ఏంటి? ఆ యొక్క వెండి నాణాలు మరేదో కాదు, కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములో. సో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చెబుతుంది, 7 సార్లు ఒక వెండిని ఎంతగా శుద్ధం చేస్తే ఉంటుందో అలాంటివి యెహోవా మాటలు, అంటే దేవుని యొక్క పవిత్ర వాక్యము అంతటి పరిశుద్ధమైందనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అంటే ఇక్కడ వెండి అనేది సత్యానికి సూచనగా ఉంది. సో ఇక్కడ 10 వెండి నాణ్యాలు అంటే 10 ఉన్నతమైన సత్యాలను తెలియపరుస్తుంది. సో ఇందులో ఒక నాణ్యం కనిపించకపోవడం, ఈ యొక్క 10 ఉన్నతమైన సత్యాలలో ఒక నాణ్యం కనిపించకపోవడం అంటే ఒక సత్యం కనిపించకపోవడం అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆ ఒక్క సత్యం ఏంటి? నేటి క్రైస్తవుల మధ్యలో కనిపించకపోయినా ఆ ఒక్క సత్యం ఏంటో కాదు, అదే క్రీస్తు యొక్క రాజ్యం, 1000 ఏళ్ల పరిపాలన గురించిన సత్యం అనేది ఈ నేటి క్రైస్తవుల మధ్య కనిపించకుండా పోయిందనే విషయాన్ని మనం చూడగలం. కాబట్టి అటువంటి మనము, అంటే ఈ రహస్యాలను తెలుసుకున్న మనము, మత్తయి 5:16 చూస్తే, మనుషులను మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ యొక్క తండ్రిని మహిమపరుచినట్లు వారి యొద్ద మీ యొక్క వెలుగుని ప్రకాశించుడి. సో అటువంటి మనము వాటికి తగిన పనులు మనం చేయడం ద్వారా పరలోకమందున్న మన యొక్క తండ్రి ఇతరులు స్తుతించినట్లు మనము కలిగిన ఈ యొక్క వెలుగుని, ఈ యొక్క సత్యముని వారి ఎదుట ప్రకటించాలి అనే విషయాన్ని మనకి ఈ యొక్క వచనం అనేది తెలియపరుస్తుంది. ఇప్పుడు 2 రకాల పద్ధతులనే మనం చూసాం. 3వ పద్ధతి మనం చూస్తే కాంటెక్స్చువల్ స్టడీ, సందర్భానుసారంగా. సో ఇందులో మనం లోపల దాని యొక్క అర్థం ఏమై ఉంటుంది, దాని ముందు వెనకలలో ఏమై ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం ద్వారా కొన్ని వచనాలు అనేది మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోగలం అనే విషయాన్ని చూడగలం. దీనికి ఉదాహరణగా ఒక వచనం చూద్దాము. మనం ఇందాక చూసింది 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు మనం చూస్తాం, పరిశుద్ధ గ్రంథముని నిజంగా రాత్రింబవళ్ళు 24 గంటలు ఎవరైనా ధ్యానించగలమా అని అంటే మనం ఆల్రెడీ ముందుగా చూసాము. మనకున్న అనుదిన కార్యక్రమాలు, పనులు, ఆఫీస్ వర్క్స్, మిగిలిన వర్క్స్ ఇవన్నీ పోగా హార్డ్లీ ఒక 3 to 4 అవర్స్ మనకు దొరుకుతుంది.
సో అలాంటప్పుడు మరి ఒక సాధారణ ఒక వ్యక్తి 24 గంటలు ధ్యానించగలడంటే ఛాన్సే లేదు, ఇంపాసిబుల్ అనేది మనం చూస్తున్నాం. మరి బైబిల్లో మనకు ఉంది అంటే కంపల్సరీగా దీని యొక్క అర్థం వేరే ఏదో అయి ఉండొచ్చు. మరి దీని గురించి మనం ఈ యొక్క మెథడ్ కాంటెక్స్చువల్ బేస్డ్, సందర్భానుసారంగా ఈ యొక్క పద్ధతిని ఉపయోగించి మనం దీని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము. సో దాని యొక్క జత వచనం కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనంలో మనకుంది. సాయంకాలంలో ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయంలో సంతోషం కలను. సాయంకాలం ఏడ్పు వచ్చిన బాధ కలిగిన రాత్రంతా ఉంటుంది, కానీ ఆ యొక్క బాధ ఉదయకాలంలో సంతోషం అవుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ చూడగలం. సో అదే మనకు మనిషి క్రియేషన్ టైంలో చూస్తే, మనిషిని సృజించిన తర్వాత ఆదాము ఎప్పుడైతే అవిధేయుడు అయ్యాడో, దేవుడు చెప్పిన దానికి లోబడకుండా ఉన్నాడో, అప్పటి నుంచి రాత్రి కాలం అనేది మనకు మొదలైంది. అంటే దుఃఖకాలము, బాధకాలం, వేదనలు, శోధనలు ఎంతగానో మనకు వస్తున్నాయి మనిషికి. ఇప్పుడే మనం మొదటి క్లాస్లో చూసాము, ఎన్నో రకాల చెడు మనకి ప్రపంచంలో సాతాను ద్వారా అనుమతించబడుతుంది. ఇదంతా రాత్రి కాలంలో జరుగుతుంది. కాబట్టి పగలు రాగా అది రాత్రి వరకే ఉంటుంది, కానీ పగలు వచ్చిందంటే, ఉదయం వచ్చిందంటే అది సంతోషం అవుతుంది. ఈ ఉదయం ఏదో కాదు, క్రీస్తు యొక్క రాజ్యం. మనం చూసాము, నీ యొక్క రాజ్యం వచ్చునుగాక. క్రీస్తు యొక్క రాజ్యం వస్తే ఆ యొక్క బాధల నుంచి, దుఃఖంలో నుంచి మనకు విడుదల దొరుకుతుంది, సంతోషకాలం వస్తుంది అనే విషయాన్ని మనం చూడగలము. అదే యెషయా 60వ అధ్యాయం 1-2 వచనాలలో చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆ ఉదయకాలం గురించి మనం చూస్తున్నాము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. సో ఆ రాత్రి టైం కటికి చీకటి జనంలను కమ్ముచున్నది. సో అది ఆల్రెడీ జరుగుతూ ఉంది. కటికి చీకటిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. కానీ యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈ దినమున యెహోవా మహిమ, ఆ యొక్క ఉదయం, క్రీస్తు యొక్క రాజ్యం, ఆ యొక్క వెలుగు మన మీద ఈ దినము ప్రకాశించబడుతుంది. మన మీద ఆయన యొక్క మహిమ కనబరుచుచున్నది అనే ఈ యొక్క వచనం అనేది మనకు చాలా స్పష్టంగా మనకు చూస్తున్నాం. నిజంగా ప్రపంచంలో ఇంతమందికి కటిక చీకటిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం, ఆ యొక్క సత్యం, ఈ దినము ఆ యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తున్నది. సో కంపల్సరీగా మనం ఎంతో ధన్యులము అనే విషయాన్ని మనం చూడగలం. సో కాబట్టి మనము చూసిన దివారాత్రమును ధ్యానించువాడనే విషయాన్ని 24 గంటలు ధ్యానించడం అనేది కాదు. మనకు సంతోష సమయంలోనూ, దుఃఖ సమయంలోనూ, పరిస్థితి ఏదైనప్పటికీ మనం దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడం, దేవుణ్ణి స్తుతించడం చేయడం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలా చేస్తూ ఉండేవాడే ధన్యుడు అని మనకు పరిశుద్ధ గ్రంథం అనేది చెబుతుంది. మనం ఆల్రెడీ చూసాము, ఇటువంటి సత్యములను మరుగుపరచడమే దేవుని యొక్క ఘనత. అదే మనం సామెతలు 25వ అధ్యాయం 2వ వచనంలో చూడగలము. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. సో ఇదివరకు మనం చూస్తున్నాం, ఎన్నో విషయాలు, ఎన్నో రహస్యాలను పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మరుగు చేస్తున్నాడు. అది ఆయన యొక్క ఘనత. కానీ శోధించుట రాజులకు ఘనత. సో ఈ దినము మనము వాటిని పరిశోధించి, శోధించి, వాటి యొక్క సత్యాలను, ఎన్నో క్వశ్చన్లు, వాటికి సంబంధించిన ఎన్నో ఆన్సర్లు మనం ఈ దినము పరిశుద్ధ వాక్యం నుంచి పరిశోధించి మనం తెలుసుకుంటున్నాము. సో అటువంటి వారు మనం రాజులు అంటే క్రీస్తుతో పాటు జయించిన వారిగా ఆయన సింహాసనంతో కూర్చునడానికి అటువంటి పిలుపు పొందుకున్న మన గురించి ఇక్కడ చెప్పడం చూస్తున్నాము. సో ఇది ఈ దినంలో మనము చూస్తున్నది. తర్వాత భాగంలో వచ్చే శనివారము మిగిలిన 4 యొక్క పద్ధతులు అనేది మనం ధ్యానించబోతున్నాము. బైబిల్ ఎలా చదవాలనే విషయంలో ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 వచ్చే శనివారం కరెక్ట్గా 6:30 గంటలకి సాయంత్రం మనము కనెక్ట్ అయ్యి మనం ధ్యానించగలము. సో మనకు తెలుసు, సత్యం మాత్రమే మనల్ని అసత్యం నుంచి స్వతంత్రులుగా మనల్ని విడుదల చేస్తుంది. ఆ యొక్క సత్యం మరేదో కాదు, దేవుని యొక్క వాక్యం మాత్రమే, ఆయన యొక్క పరిశుద్ధ వాక్యం మాత్రమే మనల్ని ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఎంతో అసత్యముల నుంచి మనల్ని విడుదల దయచేస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలము. ఇటువంటి మహత్తరమైన సత్య వచనాలను అందించిన మన యొక్క తండ్రి అయిన దేవునికి, మన యొక్క రక్షకుడు, ప్రభువు, మన యొక్క గురువు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఓపికతో విన్న ప్రతి ఒక్క సహోదరులందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని దేవుణ్ణి ఆశీర్వదించునుగాక. ఆమేన్.